హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. అసలు ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరగాలంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 జరగాలి. అంటే ఆ నెంబర్ నుంచి 1 వరకు అన్ని మల్టిప్లై అవ్వాలి. అంటే 3 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 6 ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి, అప్పుడు ఏం జరగాలంటే 5 నుంచి 1 వరకు అన్ని మల్టిప్లై అయ్యి ఆ వచ్చిన వాల్యూ ప్రింట్ అవ్వాలి. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ప్రింట్ అవ్వాలి. ఓకే, దీనికోసం ముందు లాజిక్ ఏం చేస్తామో తెలుసుకుందాం. తర్వాత మీకు ప్రోగ్రామ్ ని రాసి చూపిస్తాను. ఓకే, ప్రోగ్రామ్ లో ఫ్యాక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం, దీనికి 1 అని ఇస్తాం. ఇప్పుడు ఈ ఉన్న ఫ్యాక్టోరియల్ వాల్యూకి ఫస్ట్ ఈ 5ని మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 5ని మల్టిప్లై చేస్తాం. సో ఫ్యాక్ట్ ఇంటూ, ఒకవేళ ఈ 5 అనేది ఐలో ఉందనుకుందాం, ఐ, అప్పుడు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అంటే 1 ఇంటూ 5 జరుగుతుంది. దీని వాల్యూ 5 వస్తుంది. దీన్ని మనం దేంట్లోకి అసైన్ చేస్తామంటే మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనే దానికే అసైన్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే 1 ఇంటూ 5 జరిగి 5 అనేది ఫ్యాక్టోరియల్లోకి వస్తుంది. నెక్స్ట్ టైం ఈసారి ఐ వాల్యూని 4 ఉండేటట్టు చూసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుందంటే లోపలికి వచ్చి ఫ్యాక్ట్లో 5 ఉంది ఆల్రెడీ, 5 ఇంటూ 4 జరుగుతుంది 20. ఈ 20 వాల్యూ ఫ్యాక్ట్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఈసారి ఐ వాల్యూని 3 చేస్తాం, మళ్ళీ లోపలికి వస్తుంది 20 ఇంటూ 3 జరుగుతుంది 60 అనేది మళ్ళీ ఫ్యాక్టోరియల్లోకి వస్తుంది. నెక్స్ట్ టైం ఐ వాల్యూని 2 చేస్తాం, ఈసారి 60 ఇంటూ 2 జరుగుతుంది అంటే 120. ఆ 120 అనేది ఫ్యాక్ట్ అనే వేరియబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ టైం ఐ వాల్యూని 1 చేస్తాం, 120 ఇంటూ 1 అనేది జరుగుతుంది. దీని వాల్యూ 120నే. 120 అనేది మళ్ళీ ఫ్యాక్ట్ అనే దాంట్లోకి వస్తుంది. ఈ వాల్యూని అవుట్పుట్లో ప్రింట్ చేస్తాం. ఓకే, ఇలా ఐ వాల్యూని ప్రతిసారి 5, 4, 3 ఇలా చేంజ్ చేయాలి అంటే లూప్స్ ని యూస్ చేస్తాం. వైల్ లూప్ అయినా యూస్ చేయొచ్చు, ఫర్ లూప్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఇంట్ ఐ అని, ఎన్ అని, ఫ్యాక్ట్ అని డిక్లేర్ చేస్తున్నాం. ఫ్యాక్ట్కి ఫస్టే 1 అనే వాల్యూ ఇచ్చేస్తున్నాం. తర్వాత ఎన్ వాల్యూనేమో యూజర్ నుంచి తీసుకుందాం. దానికోసం ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నాం. తర్వాత స్కాన్ఎఫ్ అని ఇచ్చి ఆ ఎంటర్ చేసిన వాల్యూని ఎన్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ని ఇస్తున్నాం. మీరు ఫర్ లూప్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని ఇస్తున్నాం, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాం. ఎందుకని చూడండి, ఇక్కడ 3 అని తీసుకుంటే ఐ వాల్యూ ఫస్ట్ 3 ఉండాలి, అందుకని ఎన్ అనేది అసైన్ చేస్తున్నాం. తర్వాత అది ఎక్కడ దాకా జరగాలి అంటే 1 వరకు జరగాలి, అందుకని ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాం. తర్వాత ఐ మైనస్ మైనస్ అని ఇస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఐ వాల్యూ 3 ఉంటుంది, 3 నుంచి తగ్గించాలి 1 వరకు, అందుకని ఐ మైనస్ మైనస్ అనేది ఇస్తాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని ఇస్తాం. మీకు ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎన్ వాల్యూ 3 ఇచ్చాం. తర్వాత ఈ ఫర్ లూప్ దగ్గరకు వస్తుంది. ఈ వాల్యూస్ని మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఎన్ ఈక్వల్ టు 3 ఇచ్చాం, ఫ్యాక్ట్కేమో 1 ఇచ్చాం. ఐ వాల్యూ ఇంకా అసైన్ అవ్వలేదు, అందుకని 0 ఉంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక చూడండి, ఐ వాల్యూ అనేది 3 అవుతుంది. తర్వాత ఈ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే కదా, అందుకని లోపలికి వెళ్తుంది. ఫ్యాక్ట్లో ఫస్ట్ 1 ఉంది, అది ఐ వాల్యూతో మల్టిప్లై అవుతుంది, అంటే 1 ఇంటూ 3 జరుగుతుంది, 3 వస్తుంది అవుట్పుట్. ఆ వాల్యూ ఫ్యాక్ట్లోకి వెళ్తుంది. సో ఫ్యాక్టోరియల్లో ఈసారి ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఇప్పుడు లూప్ అయిపోయింది కాబట్టి ఐ మైనస్ మైనస్ అనేది జరుగుద్ది. ఐ వాల్యూ 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెక్ చేసుకుంటుంది, కరెక్టే కదా, లోపలికి వెళ్తుంది. ఫ్యాక్ట్ లో 3 ఉంది, ఐ వాల్యూ 2 ఉంది, 3 ఇంటూ 2 జరుగుతుంది 6. ఈ వాల్యూ మళ్ళీ ఫ్యాక్ట్ లోకి వెళ్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక చూడండి, ఫ్యాక్ట్ లో 6 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఐ మైనస్ మైనస్ జరుగుతుంది. ఐ వాల్యూలోకి 1 వచ్చింది, 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే కదా, లోపలికి వస్తుంది. ఇక్కడ ఫ్యాక్ట్ అనేది 6 ఉంది ఆల్రెడీ, 6 ఇంటూ 1 జరిగి ఆ వాల్యూ ఈ ఫ్యాక్ట్ అనే దాంట్లోకి వస్తుంది, అంటే 6 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఐ మైనస్ మైనస్ జరుగుతుంది. ఇక్కడ ఐ వాల్యూ 0 అయింది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెక్ చేసుకుంటుంది, కాదు కదా, అందుకని కండిషన్ ఫాల్స్ అయ్యి లూప్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది జరిగి ఫ్యాక్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 6 ప్రింట్ అవుతుంది. చూడండి, అవుట్పుట్లో 6 వచ్చింది.
ఇలా మనం ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, మీకు ఈ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని రాయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.